వాక్యములో నుండి కొన్ని మాటలు ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. ఎరిగిన వాడై ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నేను మీకు అవసరం బట్టి కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తాను. శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినండి. చక్కగా వింటే చాలు, మీకు దైవ ఆశీర్వాదాలు మీ మీదకు వస్తాయి. యేసు ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి గడి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏ విధముగా అక్కడ పరిచర్య చేశారో, ఏ విధమైన ప్రేమ అనురాగాలు చూపిస్తూ వచ్చారో మనకు వాక్యం చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. అట్లాగే ఈరోజు మనము ప్రభు యొక్క బల్ల ఆరాధనలో మనందరం కూడా ఉంటున్నాం. ఈరోజు అంశం కూడా ప్రభు యొక్క బలారాధన గురించి నేను కొన్ని మాటలు చెబుతాను. బలారాధన ఎందుకు చేయాలి, దేనిని సూచిస్తుంది, బలారాధన ఎందుకు చేయాలి, దేనిని ఇది చూపిస్తుంది. ఒకటి, ప్రభు బల్ల ప్రేమను చూపిస్తుంది. ప్రభు యొక్క బల్ల ఏం చూపిస్తుంది? ప్రేమను చూపిస్తుంది. ఇక్కడ మనం మొదటి మాటలో మనం చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ప్రభు యొక్క బల్లారాధనలో ఏముండాలి? అది ప్రేమ లేనివాడు దేవుడు లోకమును ఎంతో. కనుక మనము ప్రేమ కలిగి ప్రభువులో మనం ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నటువంటి లోకంలో ప్రేమలు అనుకున్నారు. ఏ ప్రేమ ఇది? యేసుక్రీస్తు యొక్క ప్రేమ. దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి గడియ దగ్గరకు వచ్చే కొలది తన బిడ్డల మీద ఆయన ప్రేమను ఆయన చూపిస్తున్నాడు, పెంచుకుంటున్నాడు. మనం కూడా మన యొక్క ప్రేమ అనురాగాలు ఏం చేయాలి? పెంచుకోవాలి. ప్రభుతో మనకున్నటువంటి ప్రేమ అనురాగాలు ఏమవుతున్నాయో వాటిని మనం బలపరుచుకోవాలి. ఇప్పుడు రూతు ఏం చేసింది? తన అత్తగారితో తన కుటుంబంతో ప్రేమ అనురాగాలు తెంచుకోవటానికి ఇష్టపడిందా? ఇష్టపడలేదు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆ ప్రేమ అనురాగాలు కలిగిన ఆ కుటుంబంలోనే తన యొక్క జీవితాన్ని ముగించాలనుకుంది. తన ప్రాణము అక్కడే విడవాలనుకుంది. అదే దేవుని పిల్లలు కూడా, సంఘము కూడా రక్షణ పొందిన తరువాత మన యొక్క జీవితాల్లో మనం ఏం చేయాలంటే, దేవునితో మనం ఏదైతే తీర్మానం కలిగి ఉన్నామో ఆ తీర్మానాన్ని తుదముట్టించాలి. అది తుదముట్టించాలంటే స్థిరమైన మనసు ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిగెరుకునే స్థితికి దిగజారిపోయిన, పంచపరమాణువులు తినేటువంటి స్థితిలో నుంచి పరిగెరుకునే స్థితిలోకి దిగజారిన నీ భక్తి, నీ ప్రార్థన, దేవుని దగ్గర చేసుకునే తీర్మానము కక్కిని కూడికి వైపు మళ్ళించబడటానికి వెళ్ళారు. దానివైపు మనం వెళ్ళటానికి వెళ్ళలేదు. దాన్ని అసహించుకోవాలి. లోకమేమని అనుకొని మనం మాత్రము దేవుడు మనకి ఏది ఇస్తే దానినే మనము
పొందుకోవాలి తప్ప మరొక విధంగా మనకు అడుగు వేయటానికి వీలు లేదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు అంటే, లోకమును తన వారిని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడు? అది ఇవాళ మనకు కావాలి. ఎప్పటి వరకు ఉండాలి? అంతము వరకు. ఎవరు ప్రేమించాలి? ఇప్పుడు మనం ఎవరు ప్రేమించాలి? అది అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రేమ మనలో కానీ ఉంటే మనం ఏం చేస్తాం? దేవునికి విరోధమైన ఏ పాపము చేయం. దేవుని ప్రేమ మనకుంటే మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుని ప్రేమిస్తాం. దేవుని ఇంటిని అనగా మందిరాన్ని ప్రేమిస్తాం. ఆయన శరీరాన్ని, రక్తాన్ని ప్రేమిస్తాం. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం. పరిశుద్ధతను ప్రేమిస్తాం. ఆయన చూపించిన మార్గాన్నే ప్రేమిస్తాం. మరొక విధంగా ఉండం. మరొక విధంగా మన యొక్క ఆలోచనలు, మన మార్గం ఉండదు. మన కేవలం మన దేవుని ప్రేమించేవారుగా ఈ స్థలములో కానీ ఏర్పాటు చేయబడితే రక్షణ పొందిన అందరూ ఖచ్చితంగా ఆయననే మనం ప్రేమిస్తాం తప్ప మరెవరిని కూడా మన మనసులో మనం ఆయన ఏర్పాటు చేసుకోలేం. వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ రోజుల్లో ఆ దేవుని ప్రేమ మనలో లేకుండా పోతుంది. ప్రేమ లేనివాడు బైబిల్ ఏమంటుంది? నావాడు కాదని చెబుతుంది. అయినా మనం ఏం చేస్తాం? దేవుని ప్రేమ లేకపోయినా, లోకంలో ఉన్న శరీర సంబంధమైన పరిస్థితుల్లో ఉన్న మనం దేవుని ప్రేమిస్తున్నట్లు దేవుని మందిరానికి వస్తున్నాం. మళ్ళీ ఆయన ప్రభు బలలో వాక్యంలో కొన్ని మాటలు చెబుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 42 చదువుదాం. 5:42. చూసారా? ఎరిగిన వారు చెబుతారు. ఇప్పుడు ఇక్కడ మీరెవరో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. ఇక్కడ నేను ఏదో అంటున్నానని వేరే సంఘంలోకి వెళ్ళి అక్కడ మీరు కనిపించారని వాళ్ళకి తెలియదు నువ్వేంటో. అసలు అక్కడ నువ్వేంటో తెలియదు. మొన్న మధ్య ఒక ఆయన, నేను కోలవెల్లి వెళ్తే అక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ ఉపవాస గుడికి రాలేదు కానీ ఎక్కడ కోలవెల్లో కనబడుతున్నాడు ఆయన. ఇక్కడ కనపడలే నాకు ఆయన. ఎందుకని అంటే మన స్థితి ఇక్కడ తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికేమీ తెలియదు. మనం ఏమనుకుంటామంటే బయటికి వెళ్ళిన భక్తికి వెళ్ళినటువంటి వారు చెప్పుకోవచ్చు కానీ వారికి నీవేంటో తెలియదు కాబట్టి వినవచ్చు. ప్రభు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవుడంట మనలను ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లోకము చెడిపోయింది, లోకము పడిపోయింది, లోకము పాపములో ఉంది, లోకము ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంచబడింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు పాపులను ప్రేమింప వచ్చాను. ఎందుకు ఆయన ప్రేమ అంటే, నీవు ఆ పాపములో పడి, ఆ పాపములో చనిపోయి, ఆ పాపము ద్వారా శిక్ష వచ్చి, ఆ పాపము ద్వారా నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి, అందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు. మనమైతే ఏమంటాం? అందంగా ఉన్నారని, డబ్బులు ఉన్నాయని, ఏదో పెట్టుబడి పెడతారని, ఏదో వారు మనకు సహాయము, మన ప్రేమ అది. దేవుని ప్రేమ అదిగా సరి చేయటానికి, నేను ప్రయోజకునిగా చేయటానికి, నీ శాపమంతా ఆశీర్వాదకరముగా మార్చటానికి, అందుకు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో అంతేగా. వాక్యము అబ్రహాములో ఉన్నది,
వాక్యము యాకోబులో ఉన్నది, వారు వారి పరిపూర్ణముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. వాక్యం ఉంటేనే పనిచేస్తాం, పరిపూర్ణులుగా మార్చబడతాం. వాక్యం మనలోకి లేకుండా ఊరే మనము చదివేసో లేదా ఊరికే మనం వచ్చేసి వినేసో మనం వెళ్ళిపోతే ఆ వాక్యము నీలో నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించలేదు. నువ్వు మారలేవు, దేవుని బిడ్డగా మారలేవు, దేవుని కొరకు నమ్మకముగా ఉండలేవు. అందుకే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేదంటే, మనందరం కూడా ఏమవ్వాలి? వాక్యం చెబుతుంది అది. మన యొక్క జీవితంలో వాక్యాన్ని మనం గైకొన్నప్పుడే దానిని బట్టి మన పరిపూర్ణతలోనికి వస్తాం, మనందరం వస్తాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఎదురు చెప్పుకోకుండా వాక్యానికి ఏమైపోతావు? విధేయత. అందుకే అనేక మంది విధేయులయ్యారు అంటే వారు ఏదో చేతగాని వారు, ఏమి చేయలేని వారు కాదండి. చేతగాని వారు, ఏమీ చేయలేని వారు కాదండి వాళ్ళు. పౌలేం చేతగాని వాడా? ఏమి చేయలేని వాడా? పేతురు చేతగాని వాడా? ఏమి చేయలేని వాడా? యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తే ఏం చేశాడు? తన వరలో ఉన్న కత్తిని తీసి, రోషం కలిగిన వాడే, పౌరుషం కలిగిన వాళ్ళు, తలదించుకునేవాళ్ళు కాదు, దేవుని సేవ చేసేవాళ్ళు రోషం కలిగి ఉంటారు. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమ వారిలో పరిపూర్ణముగా ఉండనటువంటి దేవుని వాక్యము వారిలో అది నిలిస్తే గైకుంటావు. ఆ గైకునే స్వభావం ఉంటే దేవుడు నిన్ను ధన్యుడిగా దేవుడు చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచ్చి చదువుదాం. అది ఇప్పుడు ఈరోజు మనం బ్రతికి మనం బట్ట కడుతున్నాం, దేవుని బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం అంటే మనలో ఉన్న మంచితనం కాదు, ఆయన ప్రేమ. నీ ప్రేమే నన్ను ఆదరిస్తుంది, నీ ప్రేమ నన్ను ఆదరిస్తుంది. దేవుని ప్రేమ మనల్ని ఆదరిస్తుంది కాబట్టి ఇంకా పాపులుగా ఉన్నా ఇంకా మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే దేవుడు ఏం చేయాలి? బయటికి నెట్టేయాలి. ఆదాముని బయటికి నెట్టేయలేదా? అవ్వమని నెట్టేశాడా? నెట్టేయకుండా ఉన్నామంటే పర్వాలేదమ్మా, 10 తప్పులు కాదు, ఒక 100 తప్పులు చేయమనా? ఈ చిన్న చిన్న ఏముంది, పెద్ద విశేషం ఏముందలనా? పర్వాలేదని దేవుడు సమర్థిస్తున్నాడనా? లేదు లేదు లేదు. నీ జీవితంలో నీవు నేను కూడా నశించిపోవటం ఇష్టము కాదు కనుక ఇంకా నెట్టివేయకుండా దేవుడు నిన్ను ఇక్కడ ఉంచుతున్నాడు. నరికి వేయకుండా ఫలిస్తావేమో, అర్థం చేసుకుంటావేమో. దేవుని ప్రేమకు అవిధేయుడుగా కాకుండా విధేయత కలిగి మన యొక్క జీవితాలు నిలుపుకుంటావేమోనని ప్రభువు నీకు అవకాశమును, నాకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ ప్రభు బలులోకి వచ్చిన మనము మనలో ఉన్న అవిధేయతలు, ప్రేమ లేనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ప్రేమ కలిగిన వారుగా మన యొక్క జీవితాలు ప్రభువులో మనం సాగిపోవాలి. లోకములో ఉన్నదంతా వ్యర్థమని ఎరిగి దేవునిలో ఉన్నదే నిజమైనటువంటి ఆశీర్వాదమని మనం తెలుసుకున్నప్పుడు దేవుని పాదాలు ఎలా విడిచిపెడతాం? దేవుని పాదాలు కడగకుండా ఎలా మౌనంగా ఉంటాం? దైవ సన్నిధిలో మనం నిలవకుండా ఎలాగ మనము ఉండగలుగుతాం? దైవ సన్నిధి నాకు ఆశీర్వాదము, దైవ సన్నిధిలో నేను ఉండటం నాకు దీవెన అన్నప్పుడు దీవెనకరమైన దైవ సన్నిధికి దూరంగా మనం ఉండగలమా? ఉండలేము. వాక్యములో ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చును.
సరే, రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు వల్ల ప్రేమనే కాదండి, తగ్గింపును కూడా చూపిస్తుంది. ప్రభు యొక్క బల్ల ఏం చూపిస్తుంది? 13వ అధ్యాయం 4వ వచనం చదివితే, భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటంటే, ప్రభు బల్ల మనకేం చూపిస్తుంది అంటే తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం. మన జీవితాల్లో మనం ఏం చేయాలి? తగ్గించుకుని పని చేయాలి. తగ్గింపు లేకుండా మన జీవితాల్లో గర్విష్ఠులుగా ఉంటూ మన ప్రభు బలలో ఉండటం అవిధేయత, అజ్ఞానము. అందుకే అంటాడు, ప్రభు బలలోకి వెళుతున్న మనందరం కూడా ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. నాలో ఏముంది? ఏమున్నా పర్వాలేదులే, తెల్లచీర కట్టుకుని వస్తే సరిపోలేదా, బైబిల్ పట్టుకుని వస్తే అంటే కుదరదు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ నువ్వు ప్రభు బలలో నీవు ఉండొచ్చు, కానీ దేవుడు తన వారిని ఎరిగి ఉన్నాడు. నువ్వు పైకే తెల్లగా ఉన్నావా, సున్నము కొట్టిన సమాధిలాగా లోపలంతా ఉన్నావా? దేవునికి నడక, పడక, ఆలోచనలు, తలంపులు అన్నీ ఎరిగినవాడు. ఆయనకి భయం ఉందా? భయపడాలి మనం. ఎప్పుడు నరికేస్తాడో తెలియదు. అంటాడు, గొడ్డలి చెట్టు వేరు మీద నీకు తెలియదు ఉంచబడి ఉంది, ఫలించకపోతే మొదలు పెడతాడు. ఇక ఒక్కొక్క వేరు నరకతో మొదలు పెడితే ఆ తల్లి ఎరుకొని నరికేస్తాడు. నరకటం మొదలు పెడితే ఆగుద్దా పడేదాకా జాగ్రత్త. అవిధేయత మన జీవితాలలో విధేయత కలిగి దేవుని బిడ్డగా ఉంటావేమోనని, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోని దేవుడు ఆశపడి వెదికితే నువ్వు దొరికావు, నేను దొరికాను. దొంగవే కావచ్చు, సంఘాన్ని హింసించేవాడు కావచ్చు, త్రాగుబోతువే కావచ్చు, లేక దైవజనుల మీద తిరుగుబాటు చేసేవాడువే కావచ్చు, దేవుని మందిరమునకు విరోధముగా బ్రతికేవాడువే కావచ్చు, అడ్డుబండగుండేవాడువే కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకుతావని ప్రజలందరూ చూస్తున్నాడు. చూస్తూ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ చొప్పున మనందరము కూడా రక్షించబడిన తరువాత కూడా మనం ఇంకా తగ్గింపు జీవితము లేకపోయినట్లయితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఎందుకంటే ఆయన గొప్పవాడై ఉండి ఆయన తగ్గించుకున్నటువంటి స్థితి. ప్రభు బల ఆరాధనలో ఆయన తగ్గించుకున్న స్థితిని మనం కూడా తగ్గించుకోండి అని చెబుతుంది. మనం వెంటనే వాక్యం విన్న వెంటనే రెస్పాండ్ అవ్వాలి. బాలు గోడ కొట్టగానే అది వెంటనే రెస్పాండ్ అయ్యి మళ్ళీ తిరిగి స్పందిస్తుంది. స్పందన, ప్రతిస్పందన. ఇప్పుడు అద్దములోనికి ఒక వెలుతురు వెళ్ళింది అనుకోండి, అది వెంటనే ప్రతిస్పందిస్తుంది. దేవుని వాక్యం అనే వెలుగు నీలోనికి వస్తున్నప్పుడు నువ్వు వెంటనే ప్రతిస్పందించి మార్పు రావాలి. అయ్యలారా, రక్షణ పొందటానికి మేమేం చేయాలి? కేకలు వేస్తున్నారు. ఏమీ లేకుండా విగ్రహం వెళ్ళి కాకి వచ్చి కూర్చున్నా, 1-2 పోసినా అట్టగే. ఏంటి దానివల్ల? విగ్రహము మార్పు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, అయ్యో నేను ఈ స్థితిలో ఉండబట్టే కదా దేవుడు నాతో. ఏమి లేకుండా వచ్చావా, ప్రభు బలలో కూర్చున్నావా, అయిపోయిందా? రొటీన్ జీవితం నీకు ఆశీర్వాదం కాదు. మార్పు చెందుతాం. దేవుని బిడ్డలుగా నీ జీవితాన్ని మార్చుకుందాం. దేవుని యొక్క కృప సంపాదించుకోవటానికి మనం మారుదాం. మన ఆలోచనలు మార్చుకుందాం. ప్రభు బలలో
యోగ్యమైన పాత్రగా ఆ స్థలములో ఉందాం. అది నిన్ను దీవించి ఆస్వాదించేది. ఇది నిన్ను శాపగ్రస్తులకు చేసేది కాదు, అది నీకు ఆశీర్వాదకరమైనది. పాడు చేసుకోవద్దు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తున్నాడు. శాపము నుంచి దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి లేవనెత్తుతున్నాడు. దాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అది దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి? ఏక మనసు ఉండాలి, ఏకభావం ఉండాలి, ఏక ప్రేమ ఉండాలి. దేవుని యొక్క సంపూర్ణతను మనలో అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి? మన పట్ల దేవునికి ఒక ప్రేమ ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. మనందరం ఏకభావం కలిగి ఉంటామని, ఏక మనసు కలిగి ఉంటామని, మంచిగా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటామని దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది లేకుండా ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటుంటే సంఘం అంటారా? ఆ సంఘములో యెజబెలు, ఆ సంఘములో యోధా, ఆ సంఘములో సన్బటుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు అంటే కొరుకుడు పుండు అన్నారు వాళ్ళ గురించి. వీళ్ళు ఎవరిని శాంతి సమాధానంతో ఉండేవారు వీళ్ళు ఉండరు. వీళ్ళు ఒక పుండులాగా వారి యొక్క జీవితాలను వారికి వారు గాయపరుచుకుంటారు, ఇతరుల్ని పాడు చేస్తారు. అలాంటి వారి యొక్క భక్తిని దేవుడు వద్దన్నాడు. అలాంటి వారినే ఆ పరిసయ్య శాస్త్రులను చూసి సున్నము కొట్టిన గడ్డాలు పెంచుకుంటారు, అంగీలు వేసుకుంటారు, ప్రార్థన అంటారు, నలుమూల లేదంటారు, మీ హృదయం సరిగ్గా లేదంటారు. ఒక వ్యక్తి కొరకు దేశమంతా తిరుగుతారు. వచ్చిన తర్వాత నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నువ్వేంటంటే అడిగి ఆయన పక్కన పెట్టేస్తాడు. ఆయన మారు మనసులోకి రానివాడు, వాడితో కలవడు. ప్రభు అలా లేదే. అక్కడ యూదుడని గ్రీసు దేశస్తుడని భేదమేమీ లేదు. అందరిని దేవుడు కలుపుకున్నాడు, అందరిని ప్రేమించాడు, అందరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. పరిశుద్ధులు ఎల్లడం ఉన్నాడు, పాపులు ఎల్లడం ఉన్నాడు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, కొట్టువారు, తిట్టువారు, అందరి ఎడలైన ప్రేమ కలిగి ఉన్నాడు. అలాంటి ఏక స్వభావము, ఒకరికొకరు కలుసుకునేవారుగా మనం తగ్గించబడితేనే వారితో ఏకీభవిస్తాం. లేకపోతే నీతో నేను ఎట్లా ఏకీభవిస్తాను? అలా ఏకీభవించకపోతే ప్రభు యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుందా? 2-3 కూడిన చోట, ఏకీభవించి ప్రార్థన చేసిన చోట ప్రభు ఉంటానంటున్నాడు. ఏకీభావం లేకుండా 100 మంది ఉండవు, వ్యర్థమే. ఏకీభావం లేకుండా ఎంతమంది ఈ స్థలంలో ఉన్నా అది వ్యర్థం అవుతుంది. కనుక రెండవది ఏంటి అంటే, ప్రభు బలంలోనికి మనం వచ్చిన తర్వాత ప్రభు ఏ విధముగా ఆయన తగ్గించుకుని శిష్యుల పాదాలని ఆయన కడగటానికి సిద్ధపడుతున్నాడు. మనం కూడా అలాగే సిద్ధపడాలి. నువ్వేమై ఉన్నా అది దేవుని దయ కాబట్టి ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. అంతేనా? ఇప్పుడు అబ్రాహాము యొక్క భార్య శారము దగ్గర ఎవరామె? ఆగరు ఉంది. ఆగరు విషయంలో ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ యజమానురాలు దగ్గర అణిగి మణిగి ఉండాలంటే దానిలో కాస్తంత స్వీటు, దానిలో కాస్తంత ఆటు, దానిలో కాస్తంత పలవ, చెప్పరేంటండి ఇవన్నీ దానిలో పడేస్తే అది ఎగరు కూడా ఎగరదు, ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినా.
కనుక మనకు వాక్యం అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, లోబడేటువంటి అప్పుడే అరిగమరుగుంటాం. లేకపోతే ఎగిరి పడతాం. పడ్డావాడు కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఎగిరి పడ్డావా, జాగ్రత్త, ప్రమాదంలో నువ్వు ఉన్నావు. జాగ్రత్తగా ఉండండి. ప్రభు గొప్పవాడై ఉండి జాగ్రత్తగా బ్రతికాడు. దేవుడు ఆయనకి ఎంతో గొప్ప కృపను దేవుడు అనుగ్రహించను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు బల్లోకి వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి? ఇక నీ ప్రసంగం నువ్వు చేసుకో, వినే వరకు బాగానే ఉంటాం. ఆమె పాట పాడితే నాకు ఇష్టం ఉండదు, ఆమె ప్రార్థన చేస్తే నాకు ఇష్టం ఉండదు, ఆమె ఏదైనా చెప్పిందంటే నా ఒంటి మీదంతా పాము జర్రులు పాకినట్టుగా ఉంటుంది. ఎవరి గురించి అని చెప్పాయి గారు, ఆమెను గురించి మాత్రం చెప్పబాక, అసలు అదంటేనే నాకు కారం జల్లినట్టు ఉంటుంది. ఏం కలుస్తాం ఇంకా ఆ కారబోడికి, ఆ మంటోడికి, ఆ పచ్చగడ్డేస్తే మండేవాడికి. ఏమన్నా నువ్వేదైనా కాస్త తగ్గి మన ముందుకు వస్తే ఏదైనా దేవుడు సహాయమును ఏదైనా చేస్తాడు. అసలు తగ్గను, తగ్గేదేలే అంటే ఎక్కడ కార్యాలు జరుగుతాయి? తగ్గాల్సింది ఎవరు? దేవుడు తగ్గాలి. నేనెడ తగ్గుతాను అయ్యగారు? రక్షణ పొందిన మనం తగ్గట్లేదు, మా ఆయన తగ్గాలి అంటే అటు కుదురుద్ది. తగ్గాల్సింది ఎవరు? రక్షణ పొందినడు, కాదు భయభక్తులు కలిగిన వాళ్ళు. అయ్యో మాట అంటే బాగోదు, మనం ఒక మాట పడితే పర్వాలేదు అనుకున్నవాడు తగ్గాలి. మనమే తగ్గకుండా ఉండంటే వాళ్ళు నాలుగంటరు. మళ్ళీ ఆయన మారాలంటే అటు మారుతాడు? కుదరదండి. ప్రభు అంటున్నాడు, ప్రభు బలంలోకి వచ్చేటువంటి మనలో ఒక మార్పు అనేటువంటిది కావాలి. అంతేగాని భర్తని కొట్టి, మట్టి కొండతో కొట్టి దేవుని మందిరంలోకి వచ్చి, ఇవాళ దేవుని మందిరానికి వస్తాడు, సాతాడు అడ్డు వచ్చాడండి, ఆయన జయించడానికి ఇంత లేట్ అయింది, లేకపోతే మొదటి పాటేనా అది. ఆమె సాక్ష్యం చెబుతుందంట, ఈ లోపాల ఆయన కుండ పెంకు తల మీద తగిలించుకుని వచ్చాడంట. అయ్యా నేనేనయ్యా. అదేంటమ్మా, యజమానుడు కదా, పక్కింటోళ్ళు బయటోళ్ళు అన్నట్టు అంటావేంటి? ఆయన జయించి రావటానికంట. మనం జయించవలసింది శరీరాశలు, నేత్రాశలు, అంతేగాని ఇంట్లో భర్త 4 పీకేసి వచ్చేయమని కాదు. జాగ్రత్త. విధేయత అనేటువంటిది చాలా మనకు అవసరం. ప్రభు కొట్టలేక పేతురుని వరంలో నీ కత్తిని పెట్టేనాయన అన్నది. చేయలేక కాదండి, వద్దు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, గుంట తవ్వేవాడు గుంటలో పడతాడు. తవ్వనివ్వండి, ఉరికో ఏర్పాటు చేయనివ్వండి, వాడినే ఉరి తీస్తారు. అంతేనా? జరగనివ్వండి. వాడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాం. జాగ్రత్త. నీ మనసులో ఏది ఉందో, చెడు ఉద్దేశం ఉందో, అదే నీ మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడు రప్పిస్తాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల కడుగుబడినటువంటి అనుభూతి. ఏ అనుభూతి ఇది? కడుగుబడిన అనుభూతి. ఇక్కడ 6, 7, 8, 9 వచ్చిన చదువుదాం. చూసారా? చూసారా? కడగబడటం అనేటువంటి ద్వారా ఆశీర్వాదం ఉండయి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? కాళ్ళు చేతులుగా మొత్తం కడిగేసేయను ఆయన. కాస్త ముఖానికి రాసుకుంటే ఎర్రగా ఉంటున్నామని తెలిస్తే, ఏది పేడ ఉల్లంతా పెట్టుకుంటావు అంటే ముఖమే కాదయ్యి, ఉల్లంతా తెల్లగైతే బాగుంటుందిగా. అంతేనా?
ఎందుకు మనం ఒళ్ళంతా పెట్టుకోవట్లేదు అంటే ఈ క్రీము యొక్క క్వాలిటీ, డబ్బులు ప్రైజ్ ఎక్కువ, అందుకని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఒళ్ళంతా పెట్టుకుంటే ఒక పూటలో అయిపోద్ది అది. అదే పేడ అయితే ఏముంటుందో పెద్ద విశేషం. ఇప్పుడు ముంతమట్టి మట్టి అనేది రాసుకునేది. నాకు తెలియదు, మట్టి అంటున్నారు కానీ మట్టి ఏమని అనుకుంటున్నాను నేను. ఒక ఆమె ఇట్లాగే ముఖమంతా అది రాసుకుని ఒకరోజు నాకు ఎదురొచ్చింది. అదే రాత్రిపూట అయితే నేను దడుచుకునేవాడిని. అక్కడికి ముసుగేసుకుంది కనపడకూడదని. ఎదురొచ్చేసింది. ఏం చేస్తా, అయ్యగారి కళ్ళలోనే పడ్డామా, ఇక అయ్యగారు నోరా, ఇక దేశమంతా వెళ్ళిపోద్ది యూట్యూబ్ ద్వారా. కనుక బైబిల్ మనం చెప్తున్నట్టు మాట ఏమిటి అనేది మనం చూసినట్లయితే, మనం ఏం చేయబడాలంట, ప్రభు బలలోకి వచ్చిన తర్వాత కడుగబడాలి. హల్లెలూయా. మనం కడగబడాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బస్తాలు నీళ్ళ మీద పోసుకున్నారు. అయ్యగారు తొట్లు నిండా నీళ్ళు పట్టొచ్చు, నేను వస్తానన్నారు. కడగబడటం అనేటువంటిది నీ జీవితంలో నీ పాపములను నీ శాపములను ఏం చేయాలి, ఒప్పుకోవాలి. క్రీస్తు యొక్క రక్తము చేత మనం ఏం చేయబడాలి, కడగబడాలి. కడగబడినప్పుడు నీలో పరిశుద్ధత రావాలి. కడగబడినప్పుడు నీలో ఆ యొక్క మురికిపోయిన తర్వాత వచ్చేటువంటి తేజస్ కాంతి ఏంటో బయటికి రావాలి. అది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనం ఏం కడగబడటం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ఎవరు కడుక్కోవాలి? లేదయ్యా, అందరి కడుగుతావు కానీ మాకు మాత్రమే కడుక్కోమయ్యా. అందరి పిల్లల గురించి, కుటుంబాల గురించి కడిగి అండేస్తాం. మా ఇంటిని కోసం కడగమయ్యా. ఎవడైనా కడిగారా, వాళ్ళు కడిగేస్తాం మొత్తం. ప్రభు వాక్యం చెబుతుంది మనం కడుక్కోవాలి. అంతేనా? శుద్ధి చేసుకోండి. దేవునికి కనిపించుకోకుండా మనం ఏం చేయాలి? హల్లెలూయా. ప్రభు బలలో మనం ఏం చేయాలన్నమాట? కడుగుబడిన ముత్యాలులాగా ఉండాలి. నాణ్యత కలిగిన ముత్యాలులాగా ఉండాలి. క్వాలిటీ కలిగిన ముత్యాలులాగా మనం ఉండాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 1వ వచనం నీకు చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇందాక చెప్పా కదా, తొట్టి నిండా నీళ్ళు పట్టండి అయ్యగారు కడుక్కుంటానని. ఆ కడుగుడు కాదు ఇక్కడ. వాళ్ళు అనుకునేది, ఆ శాస్త్రులు పరిచయాలు వాళ్ళకి కలిగేది ఏంటంటే కడుక్కు తింటమే పరిశుద్ధత. దేవుడు అది అడగట్లేదు. అది కాదు కడుక్కోవాల్సింది. నీ హృదయమును మనము కడుక్కోవాలి. దుష్క్రియలు ఉన్నాయి నీలో, చెడు ఉంది, పాపం ఉంది. అంతేనా? మన పాత్రలు మనం ఏం చేస్తాం? కడుక్కుంటామా? లోపల కదా ఉండేది, బయట కడగాల్సిన పని ఏంటని వదిలేస్తామా? లోపల బయట కూడా కడగాలి. లోపల బయట, సంఘములోను సంఘం వెలుపలని సాక్ష్యం బాగుండాలి. హృదయము శుద్ధిగా ఉండాలి, పైకి కూడా శుద్ధిగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేటువంటి సమర్పణ, అదే దేవుడు కోరుకునేటువంటి అర్పణ. అది లేకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కోళ్ళు ఒకవేళ ఆ గొర్రె మేకలను అర్పించినా దానివల్ల ఉపయోగమేమీ లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. పూర్వకాలంలో యాజకుడు కూడా కడుక్కునేవాడంట. ఎవరు? యాజకులు కూడా. బైబిల్ నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 4వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందిరం దగ్గర అటుపక్క ఇటుపక్క ఎన్ని ఉంచారు? 5, 5, 10 ఉంచారు. ఇప్పుడు దీనిలో ఏముండాలి? నీరు ఉండాలి. ఈ నీరుతో మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కడుక్కోవాలి. కడుక్కుని మనం దేవుని మందిర ఆవరణంలోనికి రావాలి. అవునా? జీవమ్మ గారు ఎప్పుడు వచ్చినా వంగి వెళ్ళి కాళ్ళు మాత్రం కడుక్కుని లోపలికి వస్తుంది. మనమైతే అని మీరు రోజు కడుక్కుని వచ్చి ఇదంతా పాడు చేశారు, కడగటాకు మళ్ళీ మీరు రారు. కనుక కడుక్కోవటం అంటే నీళ్లతో కాదు నాయన, కడగవలసినటువంటిది నీలో ఉన్నటువంటి దుర్మార్గత, చెడు, పాపము, అసూయ, కపటము ఏవైతున్నాయో వాటిని మనము కడుక్కోవాలి. కడుక్కునేది ఏముంది? పెద్ద దుమ్ము, ఉప్పు వంటి పోయేది. ఆ దుమ్ము పెద్ద విశేషమేమి కాదు. ఒకవేళ ఆ దుమ్ముతో కానీ తింటే ఏమైనా రోగాలు, బలహీనతలు వస్తాయి. ఇది కడుక్కోకుండా దుష్టత్వము, పాపము ఏమవుతున్నాయి, ఇది కడుక్కోకుండా కానీ ఉంటే ఇది నేను నరకానికే తీసుకెళ్ళిపోతాను. కడుక్కోవలసినటువంటి దానిని కడుక్కోండి. మీ జీవితాలు పరిపూర్ణముగా ఉంచండి. 3వది ప్రభు బల్ల అంటే ఏంటన్నమాట? కడుగుబడిన అనుభవం మనకు కావాలి. 4వది ప్రభు బల్ల ఏంటంటే పవిత్రతను చూపిస్తుంది. 4వది ఏంటంటే పవిత్రత. ప్రభు బల్ల అంటే ఏంటన్నమాట? పవిత్రత. 10వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం. యేసు అతనిని చూసి చూసారా? ఎవరిని చూశాడు ఇప్పుడు ప్రభువు? పేతురుని చూస్తున్నాడు. అంత కడుగుని ఆయన అన్నాడే, అసలు ముందే కడగొద్దు అన్నాడు. అసలు నువ్వేంటి నన్ను కడగటం అన్నాడు. కడగపోతేనైనా అని చెప్పగానే ఏమన్నాడు? అయ్యా కాళ్ళు చేతిలో కాదు, ఆ అరికాడి చెండనెత్తి వరకు కడుగునైనా అన్నాడు. ఈడు మంచోడేనైనా అన్న ప్రభు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడండి? యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడగకొన అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడైనను. మీరు అపవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ అపవిత్రులు కారేరను. కనుక దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు కడగబడిన తర్వాత అంత అవసరం లేదు, అవసరమైన దానిని మనము కడుక్కుంటూ నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తే చాలు అంటున్నాడు. అవసరమైనది ఏది అంటే నీ హృదయము, దాన్ని శుభ్రం చేసుకుంటూ ప్రభు పాలలో నువ్వు ఎప్పటికప్పుడే పాలు పొందితే దేవుని ఆశీర్వాదములు మన మీదకి వస్తాయి. ఎన్ని మాటలు? 4 మాటలు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయము 27వ ఆ ఆ ఆ అది అయోగ్యత అంటే పాపమును ఒప్పుకొని దిద్దుకోకుండా ప్రభు బలలో ఉంటే అతను ఏమన్నారు? అపరాధి అంటే పవిత్రుడు కాదు అని ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యగారండి వాక్యం చెప్పిన తర్వాత మేము ఎవ్వరూ ప్రభు బల తీసుకోవండి. కనుక నీ వాక్యం చెప్పకుండా ఉన్నట్లయితే ఇంతమంది తీసుకునేవాళ్ళవి, కాస్త నీకు ఎంతో కొంత డబ్బులు వచ్చాయి, నువ్వే ఈరోజు ఈ వాక్యం చెప్పావు, మేము వెళ్ళిపోతున్నాం అయ్యగారు, బై బై టాటా. కనుక నీ జీవితంలో ప్రభు అంటున్నాడు, నీవు నేను కూడా ప్రభు యొక్క పిల్లలుగా సమర్పణ చేసుకున్న తర్వాత మనం ప్రభు బాలలో మనం మానక ఉండాలి. రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం యందును ఎడతెగక మనం ఉండాలి. దేవునికి కాస్త నువ్వు దూరం అయితే, ప్రార్థనకు దూరం అయితే నీలోనికి అపవాది వచ్చేస్తాడు, లోకం వచ్చేస్తుంది, స్నేహాలు వచ్చేస్తాయి, భయం పోతుంది, భక్తి పోతుంది, దేవునికి వ్యతిరేకమైన పనులు వచ్చేస్తాయి. అందుకే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటాడు? దేవునితో సహవాసము చేస్తే కాస్త కూస్త భయం అనేది ఉంటుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల మాదిరిని చూపిస్తుంది. ప్రభు యొక్క బల్ల ఏం చూపిస్తుంది? మాదిరిని చూపిస్తుంది. 13వ అధ్యాయంలో 14 వచనం కానీ మనం చదివితే, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు లేదయ్య గారు, మీరు కడిగితే కడిగించుకుంటాం, కానీ నీ పాదాలు కడగాలంటే ఆ రోజు మేము రావట్లేదు అయ్య గారు. ఎంత బతికి నీ పాదాలు కడిగే లెక్క వస్తే ఎట్టా? ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారిని అడిగి నేను అక్కడ కారు పెట్టాలంటే కుదరదండి అంటున్నాడు. ఇంకా నా గౌరవం ఏంటి? చూసారా ఎలా ఉంటుందో? అంటే అయ్యగారిని అడిగితే వాళ్ళకి ఏంటో తక్కువ అయిపోతుంది. మరి ఇక్కడ ఎవరున్నారు? అయ్యగారేగా. దీని అంతటి గార్డెన్ ఎవరు? అయ్యగారేగా. మరి అయ్యగారిని అడగాలిగా. మనం చాలాసార్లు మనం కొన్ని ఈగోలకి ఫీల్ అవుతాం. ఒక ధర్మాన్ని మనం పాటించాల్సి వచ్చేసరికి మన ఈగో అడ్డు వచ్చేసి ధర్మాన్ని అధర్మముగా మనం మార్చేసుకున్నాం. అక్కడే వివాదాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, సమస్యలు అనేవి మనకు అక్కడ వస్తుంది. ప్రభు యొక్క మాటలు మనకేం చూపిస్తుంది అనేది మనం చూసినట్లయితే, ప్రభు బలలో ఉన్నటువంటి మనందరము కూడా ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. నేను మీకు మాదిరి ఉంచి వెళుతున్నాను అంటే ఆయన మనకొక మాదిరిని మన ఎదుటి పెట్టేసి వెళుతున్నాడు. ఇలా బ్రతికితే చాలు మీరు ఒకరికొకరు, ఒకరి పాదాలు ఒకరు. హల్లెలూయా. వాక్యముల నుంచి పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వాక్యం చదువుదాం. ఇప్పుడు మనము క్రీస్తుని పోలి నడుచుకోవడానికి వచ్చిన మనము క్రీస్తుని పోలి నడుస్తున్నామా? సినిమా యాక్టర్లు పోలి నడుస్తున్నామా? పాతకాలం వాళ్ళైతేనేమో చెవు దగ్గర దాకా జుట్టు తువ్వి, చెవు దగ్గర పువ్వు పెట్టుకుని, గులాబీ పువ్వు పెట్టుకుని ఏం చేసేవాళ్ళు?
ఒక చెంగు ఇక్కడ వరకు పెట్టి మిగతాది ఎలాడేసేవాళ్ళు పాతకాలం వాళ్ళు. ఇప్పుడు నవీనమైన కాలం వాళ్ళు జుట్టంతా పెద్ద ముడిపెట్టి ఏమీ లేకుండా ఉంటున్నారు. ఇది మోడలు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద హీరోలు బెల్ల ప్యాంట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు లూజు మోడల్ అయిపోయింది. ఒకప్పుడు లూజు మోట అయిపోయింది, టైట్గా ఉండటము మోడల్ అయింది. మోడలు పాతది, ముందుది వెనక్కి ఇదే మోడల్ తప్ప ఏమీ లేదు. ఒకప్పుడు కటింగ్ డిప్ప కటింగ్ అనేవాడు చుట్టూ వేస్తే, ఇప్పుడు ఈ కటింగు గొప్పదైపోయింది, అందరూ అదే కటింగు. అట్ట కటింగ్ వేసుకునేవాడిని ఎగతాళి చేసేవాళ్ళు, ఇవాళ అట్ట కటింగ్ వేసుకోకుండా ఉన్నవాడిని ఎగతాళి చేస్తే మోడల్ తెలియదురా అని. అంతే, ఏమీ లేదు ఇక్కడ. వెనకది ముందుది వెనక పెట్టి మోడల్ అంటమే. అర్థమవుతుందా? ఈ పక్క ఒక రంగు, ఈ పక్క ఒక రంగు, నాకు ఉందే రంగు, ఈ చేతికి ఒక రంగు, ఎదురు ఒక రంగు మోడలు. ఒకప్పుడు ఏమన్నాడు, 2 తుకులు చీర, నేత చీరోళ్ళు వెనకమాల కూర్చుని అది అరిగిపోయిన తర్వాత వంగుంటే చిరిగిపోయి టైం వచ్చేసరికి అంత మొక్క తీసేసేవాళ్ళు. ఇంత మొక్క తీసేసిన తర్వాత ఇంకొక చీరకి అరిగిపోయిన దాన్ని తీసుకుని జాయింట్ వేసి లంగా ఓణి చీర మోడలం. ఆ రోజు లంగా ఓణి చీరండి అది. దానిని ఏమన్నారంటే మోడల్గా చేసి ఇది లంగా ఓణి చీర అన్నారు. అది ఎంత రేట్ అనుకుంటున్నాం. ఆ రోజులు నేను ఇంకో చీర కొనుక్కుంటాక లేక దీన్ని తీసుకెళ్ళి దానికి జాయింట్ వేసి పైటి చెంగు ఒకలాగా ఉండేది, కింద ఒకలాగా ఉండేది. పాపం వాళ్ళకి తెలియక మోడల్గా వాళ్ళు ఎంచుకోలేదు. ఇవాళ తెలిసి మోడల్ అని డబ్బులు పెట్టుకుంటున్నాం. అంతే, ఏమీ లేదు పెద్ద విశేషం. చొక్కాయి నిండా కిల్లి తుమ్మి కానీ దాని మీద పడితే అది ఒక మోడలే. అట్లా మోడల్ వాళ్ళకి పిచ్చి మోడల్ వస్తేనే అంత పిచ్చి డిజైనే, ఇంకొక డిజైన్ ఏమీ లేదు. అందుకు ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు పాలలోకి వచ్చినటువంటి మనందరం కూడా ఎలా ఉండాలి? మాదిరిగా జీవించాలి. పౌలు అంటున్నాడు, నేను ఎలా ప్రభువు కొరకు జీవించానో అలాగే మీరు కూడా మాదిరిగా నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి. మనం ఇతరులకి మాదిరిని చూపించాలి. మనం ఇతరులకి మనం ఎలా ఉండాలి? మోడల్గా ఉండాలి. ఇతరులకు మోడల్గా ఉండాలి. అసలు మోడల్ అంటే నీలో నుంచే రావాలి. అయ్యగారు ఇట్లా అన్నాడు కదా అని మీరు మిడ్డీలు వేసుకొచ్చారు. మోడల్ అంటే ఆ మోడల్ కాదు, ఇది ఆత్మీయ మోడల్. మనం చేసుకోవాల్సిన మోడల్. ఆ మోడల్తో మనం దేవుని సన్నిధానంలో ఏంచాలంటే, అయోగ్యముగా ఎవరైతే ఉన్నారో వారు యోగ్యత కలిగిన వారుగా మనమే వారి మార్చాలి. ఆడు ఎట్టుంటో నాకెందుకు, నా మోడల్ని తగ్గేది లేదంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వదిగా మనం చూసినట్లయితే, ప్రభు యొక్క బల్ల అనేటువంటిది దీన స్థితిని చూపిస్తుంది. ప్రభు బల్ల ఏం చూపిస్తుంది? దీన స్థితిని చూపిస్తుంది. వాక్యముల నుండి 13వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర చదువుదాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములు ఒకరు, అది న్యాయమే కదా. న్యాయమైనది చేయండి. న్యాయమైనప్పుడు మనం న్యాయమైన పనిని మనం చేయాలి. అక్కడ మనం వాక్యం మనం చెప్తున్న మాట జాగ్రత్తగా కానీ మనం వాటిని పరిగణలోనికి మనం తీసుకున్నట్లయితే, కాబట్టి ప్రభువు బోధకుడైన నేను మీ పాదములు కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుకులను, ఇది మీకు మాదిరిగా నేను ఉంచుతున్నాను. మీకు ఇది మాదిరిగా ఇలాగూ చేసి తిని మాదిరి కొరకు నేను ఇవన్నీ చేస్తున్నా. అంతే తప్ప
దేవుడు ప్రార్థన చేయాల్సిన పని లేదు, కానీ మాదిరి. ప్రభువు లాంటి వాడే ప్రార్థన చేశారు, నేనెందుకు చేయకూడను, మనసు నీకు వస్తుందని. ప్రభువే ఇన్ని దెబ్బలు తిన్నాడు, ఇన్ని బాధలు పొందాడు, నేనెందుకు పొందకూడదు అనేటువంటిది నీకు వస్తుందని, ప్రభువును చూసైన బుద్ధి జ్ఞానము వస్తుందని ఆయన మనకేముంచిపోయారు, మాదిరిని ఉంచిపోయారు. ఇప్పుడు మనం మాదిరిని ఎవరు పెట్టుకోవాలి, సంఘము ప్రభువునే పెట్టుకోవాలి, ఇంకెవరిని మనం పెట్టుకోవటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల దీనస్థితిని మనకు చూపిస్తుంది. ప్రభు యొక్క బల్ల ఏం చూపిస్తుంది, దీనస్థితిని చూపిస్తుంది. ఏడవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల మన జీవితాలను ధన్యులుగా చేసే ఒక గొప్ప అనుభూతిని చూపిస్తుంది. 17 వచనం చదివితే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకున్న సంగతులన్నీ మీరు ఎరుగుదురు కాబట్టి ఇవి చేస్తే మనం ఏమవుతామంట, ధన్యులు అవుతాం. ఇది మాకు ఎప్పటి నుంచో తెలుసు. అయ్య గారు, 3 మంది పాస్టర్ గారులు మారారు, వాళ్ళు రుద్దిన, కేకలు వేసిన, నోరు బొంగురు పోయినా, వాళ్ళు చచ్చిపోయినా మేము మాత్రం మారట్లేదు. నువ్వు కూడా చచ్చిపోవలసిందే కానీ మేము మారేదేమీ లేదు. ప్రభువు చెప్పే గొప్ప మాట ఏమిటంటే, మన జీవితాల్లో ప్రభు నేర్పించే మాట, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన మీరు. అపోస్తుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయము 42 వచనం చదువుదాం, క్లోజ్ చేసేద్దాం. 2వ అధ్యాయం 42 వచనం. అది అట్లా చేయబట్టే ఆదిమ సంఘము దేవుని కొరకు నిలబడి భక్తిని వేసి ఏక మనసులోకి వచ్చారు, ఏకాభిప్రాయాలకు వచ్చారు. ఒకడు ఎక్కువ తక్కువ లేకుండా ఉండారు. అందరూ సమిష్టిగా సమస్య కొరకు పోరాటము, సమస్యను ఎదుర్కోవటానికి అందరూ ఏకీభవించారు. అలా చేయబట్టే సమస్య కారకుడైన సౌలు పౌలుగా మారి దేవుని సంఘమును కట్టడానికి వారితో కూడా ఆయన కూడా ఏకీభవించాడు. సమస్యను మనం రెట్టింపు చేయవద్దు. సమస్యలు పోవటానికి మనం ఏం చేయాలి, సంఘము ఏకత్వం కలిగి ప్రార్థనలు చేస్తే సంఘము బలపడుతుంది. సంఘములోకి ఏ దుష్టుడు రాకుండా అవకాశం ఉంటుంది. దేవుడు అట్టి జ్ఞానము దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి విలువైన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు ప్రభువా. సంఘము శ్రేయస్సు కొరకు ప్రభువా మీరు ఉంచి వెళ్ళిన మాదిరిని మేమందరం కూడా, మాదిరిని కూడా మేము కూడా పాటించాలని, అది పాటిస్తే మేము ధన్యులం అవుతామని నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిక చేశావు. కనుక ఎవరునైనా విసుగుదల లేకుండా దేవుని మార్గంలో మంచిగా నడుచుకోవట సహాయములను దయచేయమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.